కొంతమంది అభిమానులకి సినిమా కొనిపించి అభిమానులతో కొన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో సినిమా కొన్నారు. వాళ్ళు 21 కోటికి సినిమా కొన్నారు. దిల్ రాజు గారికి ఇచ్చారు. అది అంత అమౌంట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మరి అది అంత రీచ్ అవ్వడం అనేది ఏ సినిమాలు ఇప్పుడు దాకా అవ్వలేదు అలాగా. ఒక్క త్రిబుల్ ఆర్ ఒకటే 30 కోట్లు చేసింది. తర్వాత సినిమా మనం 1980 మన పుష్ప 2 చేసింది. 19 కోట్లు అది మన సంక్రాంతికి వస్తున్నాడు చేసింది. విశాఖపట్నం కోసం చెప్తున్నా. అంటే మా అన్ని చెప్పలేం కదా లెంకలు. అది అలాంటప్పుడు 21 కోటి అంటే కమిషన్తో 23 crores చేయాలి. ఇప్పటికి నాకు తెలిసి అక్కడ 9 to 10 crores వచ్చింది. ఇంకా అంత వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. నిజంలో కూడా ఇదే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఇష్టే కాదు, ప్రతి సినిమాకి ఇష్టే రికార్డు కొడుతూ బెస్ట్ కలెక్షన్స్. కానీ ఆయన పేరు చెప్పి కొంచెం ఎక్కువ రేట్లు అమ్మడం అనేది కొంచెం జరిగింది. కనుక అదేమైనా కలగానే ఆ ఎక్కువ రేట్ల వల్ల ఈ సినిమాకి డబుల్ సూపర్ కలెక్షన్స్, అంటే ఆయన పెట్టిన బడ్జెట్కి డబుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ అభిమానులు పెట్టిన డబ్బులు రీచ్ అవుతుందా లేదా అనేది మనం ఇంకొక 5 రోజులు 6 రోజుల తర్వాత తెలుస్తుంది. ఈస్ట్ గోదావరి ఒక అభిమానిని కొన్నారు, వైజాగ్ ఒక అభిమాని కొన్నారు, కొన్ని ఏరియాస్ ఓవర్ సైజ్ కానీ అన్ని అభిమానులు కొన్నారు. కాబట్టి అది కానీ నిజంగా కానీ అభిమానులకు వర్కౌట్ కాకపోతే రిటర్న్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ హీరో ప్రొడ్యూసర్గా చేయాల్సింది.